హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాయిబాబా అనుగ్రహం పొందాలంటే గురువారం నాడు బాబాకి ఇవి సమర్పించాలంట. కోరిన కోరికలను తీర్చి కష్టాల నుంచి గట్టెక్కించే ఇష్టదైవంగా సాయిబాబాను చాలామంది భక్తులు నమ్ముతారు. అందులో భాగంగానే సాక్షాత్ సాయినాథుని క్షేత్రమైన షిర్డీకి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్ళి ఆయన్ని దర్శించుకుంటూ ఉన్నారు. ప్రధానంగా గురువారం పూట బాబాని దర్శిస్తే ఇంకా చాలా మంచిదని, అనుకున్న వెంటనే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో పాటు కొన్ని సూచనలు పాటిస్తే సాయిబాబా అనుగ్రహం వెంటనే పొందవచ్చట. ఆ సూచనలు ఏమిటో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పాలకూర. సాయిబాబాకు పాలకూర అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే గురువారం నాడు బాబాకు నైవేద్యంగా పాలకూర పెడితే అనుకున్నవి వెంటనే జరుగుతాయి, భక్తుల సమస్యలు తీరుతాయట. హల్వా. సాయిబాబాకు ప్రియమైన వంటకాల్లో హల్వా కూడా ఒకటే. కొందరి భక్తులు బాబాకు హల్వాను నైవేద్యంగా పెడతారు. అయితే దీన్ని గురువారం నాడు సమర్పిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుందంట. కిచిడి. కిచిడి కూడా సాయిబాబాకు ఇష్టమైన వంటకమే. భక్తులు ప్రేమతో కిచిడీని పెడితే బాబా ఖచ్చితంగా స్వీకరిస్తారు. దీంతో పాటు అనుకున్నవన్నీ నెరవేరుస్తాడు. కొబ్బరికాయ. చాలామంది దేవుళ్లాగే బాబాకు కూడా కొబ్బరికాయ అన్నా ఇష్టమే. భక్తితో టెంకాయ కొడితే సాయి అనుగ్రహం తప్పక లభిస్తుంది. గురువారం నాడు దీన్ని సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. మిఠాయిలు. సాయిబాబాకు అనేక మంది భక్తులు వివిధ రకాల మిఠాయిలు సమర్పిస్తారు. అయితే ఏ మిఠాయి నైవేద్యంగా పెట్టినా గురువారం నాడు దాన్ని పెడితే తగ్గ ఫలితం ఉంటుంది. పూలు పండ్లు. సువాసనలను వెదజల్లే పూలు, తీయని పండ్లన్నా బాబాకి ఇష్టమే. వాటిని సమర్పించినా భక్తుల కోరికలు తీరుస్తారు. ఇవన్నీ పెడితేనే బాబా అనుగ్రహం లభిస్తుందని కాదు, ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు బాబాకి నైవేద్యం పెట్టవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ విలువైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో రాయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.